బట్ ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి? ఇప్పుడు 241 మంది చనిపోతే వాళ్ళ కుటుంబాలకు ఎంత రోదన, ఎంత ఆవేదన, ఎంత గుండెల్లో బాధ, ఎంత కడుపుకోత ఉంటుంది ఆ పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులకు. ఆ హెయిర్ హోస్టర్ విషయంలో కావచ్చు, బిజినెస్ మ్యాన్ల విషయంలో కావచ్చు, మామూలు ట్రావెలర్స్, ప్యాసింజర్స్, టూరిస్టులు ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళందరి కుటుంబ సభ్యులకు ఒక కడుపుకోత, ఒక దుఃఖం, ఒక బాధ అయితే ఉంటుంది. వాటిని మనం తీర్చగలుగుతామా? కొన్ని వందల కోట్లు ఇచ్చిన. ఇప్పుడు చూడండి, ఈ ప్లేన్ క్రాష్లో చనిపోయిన వ్యక్తికి ఒక్క వ్యక్తికి ₹1,00,00,000 ఇవ్వగలుగుతా ఉన్నారు. ఒక వ్యక్తికి ₹1,00,00,000. కోటిని ఇంకా 100 చేసి 101 కోట్లు ఇచ్చినా కూడా ఆ పోయిన ప్రాణాన్ని తీసుకురాగలుగుతామా? తీసుకురాలేం కదా. అంత పెద్ద నష్టం జరిగిన చోట ఇవాళ మనం ఏం చేస్తూ ఉన్నాం? స్ట్రేట్ ఫార్వర్డ్గా నేను ఒకటే క్వశ్చన్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ని అడుగుతా ఉన్నా. చనిపోయిన ఆ ప్రదేశానికి దగ్గరికి వెళ్ళి, ఆ ప్లేన్ క్రాష్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తూ ఉన్నారు సార్ నరేంద్ర మోదీ గారు? పైన ఏరోప్లేన్ ఉంటుంది, ఆ బంగ్లాల నుంచి వెళ్ళి ఆ బంగ్లాను చీల్చుకొని వచ్చిన ఏరోప్లేన్ ఉంటుంది. ఇక్కడ గ్రౌండ్లో నరేంద్ర మోడీ నిలబడతాడు, కింద రోడ్డు మీద వండుకొని కెమెరామెన్ ఫోటో ఇట్లా తీస్తాడు. ఇదా మీరు ఇచ్చే మెసేజ్? అంత దుర్ఘటన జరిగిన చోటుకు వెళ్ళి మీకు ఫోటో షూట్స్ ఇంపార్టెంటా? చాలామంది అంటారు ఏ రాజకీయ నాయకుడు ఫోటోలు తీసుకోవడం ఒక సందర్భంలో, అది చావే కానీ, పండుగే కానీ, పెళ్ళే కానీ, పబ్బం కానీ, ఏదైనా కానీ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఫోటోలు తీసుకుంటా ఉన్నాడు. బట్ అక్కడ ఎంతమందికి ఎంత బాధ మిగిలి ఉంటుంది, ఎంతమందికి ఎంత కడుపుకోత మిగిలి ఉంటుంది. అక్కడ కూడా నీకు పబ్లిసిటీ స్టంట్ లేనా? అక్కడ కూడా నీకు పిఆర్ కంటెంట్ లేనా? అక్కడ కూడా నీకు ఫోటోషూట్ లేనా? బంద్ పెట్టేది ఉంటివి, కెమెరాలు బంద్ పెట్టేది ఉంటివి. నార్మల్గా ఎవరో ఒకరు నీ తోటొచ్చినలో, నీ పిఏనో, నీ అసిస్టెంట్లో నార్మల్గా ఫోన్లో ఒక 2 వీడియో క్లిప్పులు తీసుకొని బయటకు రిలీజ్ చేసేది ఉండే. ఇప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత బాధపడి చెప్తున్నాడు. దేశమంతా కూడా ఇవాళ కన్నీరు మున్నీరు అయిపోతూ ఉండేది. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక తీరని కడుపుకోత మిగిలిపోతే ఈ దేశ ప్రధాని ఇంత పెద్ద దుర్ఘటన జరిగిన చోటుకెళ్ళి ఇక చూడండి, ఇది ఏ యాంగిల్లో ఫోటో తీస్తే ఈ ఫోటో పడుతుంది మీరు చెప్పండి. ఏ యాంగిల్లో తీస్తే ఈ ఫోటో, ఇక చూడండి ఈ ఫోటో చూడండి ఒకసారి మీరు. ఏ యాంగిల్లో తీస్తాడా? దీన్ని ఏ యాంగిల్లో తీసి ఉండాలి? పైన ఏరోప్లేన్ క్రాష్ ఆ బంగ్లో నుంచి చీల్చుకొని వచ్చింది. ఈడ నరేంద్ర మోదీ ఇక కింద వండుకునే ఫోటోషూట్. ఆ ఫోటోగ్రాఫరు నాకు తెలిసి భూమి మీద వండుకొని ఎల్లెలకల వండుకొని ఇట్లా ఫోటో తీసి ఉంటాడు. గసవంటి సంఘటన దగ్గరికి వెళ్ళి మనం దేన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం? ఇవాళ మీకు పబ్లిక్ స్టంట్లు అంటే మీ యొక్క పబ్లిసిటీ మీకు ఇంపార్టెంట్ అయిపోయింది. ఎంత బాధాకరమైన విషయం అది, ఎంత బాధాకరమైన విషయం. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తూ ఉన్నారు? ఇవాళ ఇది కూడా ఒక టూర్ అయిపోయింది నరేంద్ర మోదీకి. ప్రపంచ విదేశాలు తిరిగి ఎట్లయితే ఫోటోషూట్లు చేసుకొని వస్తారో ఇవాళ మన దేశంలో మన బిడ్డలు అమాయకులు ప్లేన్ క్రాష్ అయ్యి చచ్చిపోయిన చోట కూడా ఇది కూడా ఒక టూర్ అయిపోయింది. టూరిస్టులు వచ్చి చచ్చిపోతే కూడా టూర్ అయిపోయింది. గాడ కూడా ఇంత డెడికేషన్గా ఫోటోలు తీసుకుంటా ఉన్నారంటే మీకు కనీసం ఆ సావులు, ఆ తల్లుల ఏడుపులు, వాళ్ళ తండ్రుల యొక్క ఆవేదన, వాళ్ళ రోదన ఇవేవి కూడా మీ వంట పట్టట్లేదంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది చెప్పండి. సరే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు వచ్చిండ్రు, టెర్రరిస్టులు దుర్మార్గులు వచ్చిండ్రు, దాడి చేసిండ్రు, తిరిగి ప్రతిదాడి చేసినాం, దానికి సంబంధించి ఫోటోషూట్ చేసుకున్నామంటే ఒక అర్థం ఉంటుంది. దానికి సంబంధించి మనం ఒక మీటింగ్ కండక్ట్ చేసినాం, మనం ఉపన్యాసం ఇచ్చినాం అని అంటే బాగుంటుంది. ఎందుకంటే శత్రువుకు మన పవర్ ఏందో చూపెట్టడానికి, లేకపోతే మన ఆయుధాలు, మన ఆయుధ బలగాలు ఏమీ నాశనం కాదు అన్నీ బాగుంటాయని చూపెట్టుకోనికి మన బలం ఏందో ప్రతిపక్షంకో లేకపోతే ఆడి ఎవడైతే శత్రుముఖులను వాళ్ళకి తెలియనికి చేసిరంటే బాగుంటుంది. ఇవాళ మన దేశంలోనే మన వాళ్ళే అమాయకులు చచ్చిపోయిన చోట కూడా మీరు ఇట్నే ఫోటోషూట్లు చేస్తూ ఉంటే ఏమనుకోవాలి? మిమ్మల్ని ఓట్లేసి ఎన్నుకున్నది గిందుక? సావులు జరిగిన 241 మంది శవాలు అయినరు, అక్కడ వాళ్ళందరూ కూడా బూడిది పాలైనరు. ఆడికి పోయి ఫోటోషూట్లు చేస్తే ఏమంటారు చెప్పుండ్రి?